హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి నేను క్షీరాబ్ది ద్వాదశి మా ఇంట్లో ఎలా జరిగిందని షేర్ చేయబోతున్నాను. ఎలా జరిగింది ఏముంది చూసారు కదా. స్టార్టింగ్ చాలా చాలా బాగా అందంగా జరిగింది. సో నేను ఆ పూజ అంతా ఎలా ఏర్పాటు చేసుకున్నాను అనేది షేర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, సపోర్ట్ చేయండి. అయితే ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ చూసారు కదా, స్వామివారి విగ్రహాన్ని ఈ విగ్రహానికి నేను పంచలాగా కట్టబోతున్నాను. యాక్చువల్గా నేను ఒక పూజా స్టోర్ని, శర్వాలయ పూజా స్టోర్ని నేను మీకు ఎక్స్ప్లోర్ చేశాను. ఆ షాప్లో చూపించాను అనమాట. స్వామివారి ఫేస్లు అంటే అమ్మవారివి మనకి ఎలా ఉంటాయో అలాగా స్వామివారి ఫేసెస్ కూడా వాళ్ళు అమ్ముతున్నారు. నేను అప్పుడు అనుకున్నాను అనమాట, అమ్మవారివి నా దగ్గర 2 ఫేసెస్ ఉన్నాయి కదా, స్వామివారిది ఇట్లా క్షీరాబ్ది ద్వాదశికి సపరేట్గా పెట్టుకుందామని ఆలోచన ఉంది కాబట్టి కొనుక్కుందామని. బట్ ఎందుకో ఈ వీడియోస్ వల్ల, అంటే కొన్ని కార్తీక మాసంలో మీకోసం షేర్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా, వాటి వల్ల బిజీ అయిపోయి బయటకు వెళ్ళడానికి అవ్వలేదు. సో స్వామివారి ఫేస్ కొనుక్కొచ్చుకోలేదనమాట. సరే, యాక్చువల్గా పూజ అన్నీ ఏర్పాటు చేసుకుంటూ నేను ఏర్పాట్లు చేసుకున్నవన్నీ కూడా మీకు షేర్ చేశాను కదా, వాటిల్లోనే అవన్నీ కూడా పూజకి ఒక చోట పెట్టుకుంటూ అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అనమాట. స్వామివారి విగ్రహం ఉంది కదా, మర్చిపోయాను అని చెప్పి అప్పుడు ఈ విగ్రహాన్ని తీసి అప్పటికప్పుడు పూజ కూర్చోబోయే ముందు నేను ఈ పంచాది కట్టేసి స్వామివారిని అలంకరిస్తున్నాను. అప్పటికప్పుడు వచ్చిన ఐడియాతో నేను పెట్టుకున్న, అందుకనే చాలా అందంగా ఉందేమో పూజ అనిపించింది. మరి సాక్షాత్తు విష్ణుమూర్తి అంటే ఆ కృష్ణావతారమే కాబట్టి స్వామివారికి అలంకార ప్రియుడు కదా, మరి అందుకని ఇక్కడ నేను పంచులాగా కట్టేసి నడుముకు కూడా ఒక చిన్నది పెట్టాను. బట్ అది అవసరం కూడా రాలేదు, అలా ఉంచేసి పైన వడ్డానం పెట్టాను అనుకోండి. దానివల్ల చాలా నిండుగా వచ్చింది. ఇవన్నీ కూడా అమ్మవారికి మన వరలక్ష్మి వ్రతానికి అలా రెడీ చేసుకునేటప్పుడు మనం వేసే జడబిళ్ళలా ఉంటాయి కదా, అవే అనమాట. ఇంక ఇవి పూజకే వాడతాను, నేనేం వాడను కాబట్టి నేను ఇంకా జడబిళ్ళలు కూడా ఆయనకి హారంలాగా ఒకటి ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్కి మళ్ళీ ఫ్రంట్కి ఒకటి అలాగా 2 జడలు వేసాను. ఇదిగోండి, ఈ బాల్కనీలోనే ఈ పీటని అవన్నీ నేను రెడీ చేసుకుని మీకు చూపించాను కదా, తులసమ్మని అలంకారం చేసుకుంది ఇవన్నీ. సో ఆ పీటను వచ్చేసి బాల్కనీలో పెట్టేసి స్వామివారిని అమ్మవారిని కూడా పెట్టాను. అయితే ఉసిరి మొక్కను పెడతాం కదా, ఉసిరి మొక్కలు ఏంటంటే 4 కొమ్మలుగా తెచ్చారనమాట. మొక్క కాదు, 4 కొమ్మలుగా తెచ్చారు. ఒక 2 మొక్కలు వచ్చేసి 2 కొమ్మలు వచ్చేసి తులసి చెట్టుతో పాటు పెట్టాను. ఇంకో 2 కొమ్మలు ఏంటంటే స్వామివారి వెనకాల పెట్టానమాట. ఆయన స్వరూపమే కదా, మరి ఉసిరి మొక్కనే మనం ఈరోజు పూజిస్తాం కదా, అందుకని చెప్పి స్వామివారికి పైన వెనక నుంచి కనబడేలాగా 2 కొమ్మలేమో స్వామివారికి పెట్టాను, 2 కొమ్మలేమో తులసి చెట్లో పెట్టాను. యాక్చువల్గా పౌర్ణమికి తులసి కోటను రెడీ చేసుకుందాం నాకు ఐడియా ఉంది. అందుకని ఇక్కడ నేను శారీ డ్రాపింగ్ చేయలేదు, అంటే స్వామివారికి ఫేస్ లేదు కదా. ఉసిరి కొమ్మని తులసి కొమ్మని రెండింటిని ఒక చోట ఉంటే అమ్మవారికి చీర కట్టినట్టు అవుతుంది. స్వామివారు సపరేట్గా లేరు కదా అనే ఉద్దేశంతో నేనేమో చీర కట్టుకోలేదు. తీరా అంటే తులసి కోట కట్టలేదు. తీరా చూస్తే స్వామివారి విగ్రహాన్ని అలంకరణ చేశాను. ఇంకా అప్పుడు తులసి కోటకి శారీ డ్రాపింగ్ లాగా చేసే టైం లేకుండా పోయింది. అప్పటికి ఇంకా పూజకి లేట్ అయిపోతుంది, ఇంకా చాలా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఇక అట్లానే తులసి కోటని అలానే పెట్టేసి పూలు అవన్నీ అలంకరించి పూజ అయితే మొదలు పెట్టేసుకున్నాను అనమాట. కానీ స్వామివారికి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే ఆయనకి యోగ నిద్ర నుంచి మేల్కొని బృందావనానికి వస్తారు అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి కదా. నిజంగానే స్వామివారు మా ఇంటి బృందావనానికి వచ్చారేమో అనిపించింది. నేను వెనకాల కూడా జస్ట్ అలా రావడం కోసం 2 ఆర్టిఫిషియల్ గార్లెండ్స్ అయితే నేను హ్యాంగ్ చేసిన వాటికి అలా వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టాను అనమాట, వేలాడి తీశాను. నిజంగా ఆ ఉసిరి కొమ్మలు, స్వామివారి పంచ, ఆయనకు వేసిన నగలు, నిజంగానే ఆయన అలంకార ప్రియుడు కాబట్టి అలా అలంకరించుకొని సాక్షాత్తు లక్ష్మీ సమేతటే మా బృందావనానికి వచ్చారేమో అని అనిపించింది. నిజంగా నాకు ఎందుకు ఐడియా రావడం వల్ల ఏమో స్వామివారిని పెట్టడం నిజంగా ఈ పూజకి హైలైట్ అయిందనమాట. ఒక్క తులసి కోటని ఉసిరి కొమ్మను పెట్టున్నా నాకు ఇంత నిండుగా ఉండేది కాదేమో అని అనిపించింది. అలాగే మా వారు ఏంటంటే, నైట్ పూట పూజ చేసుకుంటున్నావు కదా, బయట ఇంత అరేంజ్ చేసుకుంటున్నావు, నేను లైటింగ్స్ పెడతాను అని చెప్పి ఆయన వచ్చి లైటింగ్స్ కూడా పెట్టారు. సో ముందంతా కూడా ఆర్టిఫిషియల్ దీపాలు వెలుగుతున్నట్టు ఉంటాయి కదా, అవి పెట్టాము. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంకో లైటింగ్స్ పెట్టామన్నమాట. పెట్టి ఇక్కడ వచ్చేసి నేను మొదటిగా వినాయకుడి పూజ, మనకి క్షీరాబ్ది ద్వాదశి వ్రతకల్పం బుక్ కూడా ఉంటుంది. ఆ బుక్లో గణపతి పూజ దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి ఇంక సపరేట్గా ఏమీ అక్కర్లేదు. నేను వినాయకుడి పూజ అంతా చేసుకుని స్వామివారికి పండు నైవేద్యం పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇక్కడ అభిషేకం చేసుకున్న పంచామృతాలతో ఇంకో చిన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట వెంకటేశ్వర స్వామిది. అలాగే శేషపాన్పై పడుకున్న విష్ణుమూర్తి అవతారంలో ఉన్న చాలా చిన్న విగ్రహం ఉంటుంది నా దగ్గర. అందుకని ఇక్కడ మీకు జూమ్ చేసి తీయడం వల్ల మీకు ఆ విగ్రహం క్లారిటీ లేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ విగ్రహాలు, లక్ష్మీదేవి విగ్రహం చిన్నది. ఆ 3 విగ్రహాలకి ఇక్కడ నేను పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాను. నా దగ్గర ఉన్న పెద్ద విగ్రహాలు వచ్చేసి మార్నింగ్ ఏకాదశి కాబట్టి ఏకాదశి రోజు పూజ చేసుకునే చోట అభిషేకాలు చేసుకున్నాను అనమాట. మరి ఆ విగ్రహాలు ఇంకా కదిలించకూడదు కదా, అందుకని చెప్పి ఈ చిన్న విగ్రహాలని బయట పెట్టుకొని పూజ చేస్తున్నాను. ఇదిగోండి స్వామివారి విగ్రహం, ఇలా శేషపానుపై పడుకున్న స్వామివారి విగ్రహం అనమాట. చాలా చిన్నది.
ఆ తర్వాత వచ్చేసి ఇక స్వామివారిని శుద్ధి చేసి అలంకరించబోయే ముందు ఇక్కడ స్వామివారి పాదాలు వేశాను. అలాగే శంకుచక్ర నామాలు ఇవన్నీ వేశాను కదా! ఇవన్నీ కూడా కనపడాలి అనే ఉద్దేశంతో నేను కేవలం సైడ్‌లో మాత్రమే 6 తమలపాకులు వేసి పిండి దీపారాధన, మధ్యలో వచ్చేసి ఒక చిన్న బుడ్డి ప్రమిద మీద స్టాండ్ లాగా యూజ్ చేసుకొని ఇక్కడ పిండి ప్రమిదలను సెట్ చేసుకుంటున్నాను. ఉసిరి దీపాలు ఏంటంటే కొంచెం తొందరగా అంటే అంతసేపు వెలగవు కదా! ఇంకా నేను నిన్న ఉసిరి దీపాలు కొంచెం ఎక్కువసేపు వెలగడానికి చిన్న టిప్‌తో సహా ఒక వీడియో షేర్ చేశాను. సేమ్ అలా నేను కూడా ఏర్పాటు చేసుకున్నా. కొంచెం లాస్ట్‌లో వెలిగిద్దాము ఉసిరి దీపాలు, అవి ఎక్కువసేపు ఉండవు కదా పూజ అంతా అయ్యే వరకు అని చెప్పి, ఇక్కడ నేను ముందుగా స్వామివారి పూజ మొదలు పెట్టబోయే ముందు వెనకాల పెట్టుకున్న వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహానికి కూడా తులసిమాలను అలంకరించి ఆ తర్వాత పిండి ప్రమిదలైతే ఇక్కడ వెలిగిస్తున్నాను. కాకపోతే ఒకటి ఏమైందంటే కొంచెం గాలి బాగా వచ్చిందనమాట. ఈసారి పౌర్ణమికి తులసి కోటని ఇంట్లోకే తెచ్చి పెట్టుకుందాం అని అనిపించింది. ఎందుకంటే బాగా గాలికి అవి కొండెక్కపోవటం, నేను మళ్ళీ వెలిగించడం అలా అవుతూనే ఉంది. అంటే నేను వెలిగిస్తుండగానే అవి మళ్ళీ కొండెక్కడం ఇలా జరుగుతున్నాయన్నమాట. తర్వాత ఒకసారి వెలిగించిన తర్వాత మాత్రం ఇంకా నేను కథ అవన్నీ చదువుకునే వరకు కూడా పిండి ప్రమిదలు అయితే చాలా బాగానే వెలిగాయి. అవేమీ ఇదవ్వలేదు. కొంచెం స్టార్టింగ్ వెలిగేంత వరకు మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాను గాలికి. ఆ తర్వాత ఒకసారి వెలిగిన తర్వాత అవి బాగున్నాయి. ఇక ఇక్కడ స్వామివారికి తులసి దళాలు అలాగే పూలని సమర్పిస్తూ క్షీరాబ్ది ద్వాదశి వ్రతకల్పం బుక్ ఉంటుంది. అంటే గణపతి పూజ అయిన తర్వాత మళ్ళీ మనకి స్వామివారికి అన్ని ఉపచారాలతో చేసే పూజ ఉంటుంది కదా! అవన్నీ కూడా నేను ఆ బుక్లోంచే చూసి చదువుకుంటూ అక్కడ మనకి బుక్లో ఏమి వేయమని ఉంటుందంటే అక్షింతలు, గంధం, పూలు, అలాగే మనకి అర్ఘ్యం ఇవ్వమని ఇలా రకరకాలుగా ఉంటుంది కదా, పంచామృత స్నానం అని ఇలా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చదువుకుంటూ చాలా చాలా ప్రశాంతంగా జరిగింది. మధ్యలో 1, 2 కూడా నేను కొన్ని దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు అన్నీ ముందుగానే పెట్టుకుంటాను మధ్యలో లేవకుండా. 1, 2 మర్చిపోతే నాకు పిల్లలు ఈయన ఉన్నారు కదా ఇంట్లో, ఆ టైంకి వాళ్ళు అందించారనమాట. వాళ్ళ హెల్ప్‌తో, వాళ్ళ సపోర్ట్‌తో నేను చాలా చాలా హ్యాపీగా చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్వామివారి విగ్రహానికి అలాగే తులసి చెట్టు పూజ కూడా ఉంటుంది కదా, మరి తులసి మాత మహత్యం వినాలి, తులసి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. పూజ చేసుకొని ఇక్కడ అక్షింతలతో కూడా తులసి దళాలు పూలతో అయిన తర్వాత స్వామివారి గోవిందనామాలు కూడా చదువుకున్నాను నేను. చదువుకొని ఇవన్నీ కూడా అక్షింతలతో పూజ చేసుకుంటున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే స్వామివారికి నేను చేసిన అలంకరణ ఎలా ఉందనేది చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే చాలా చాలా బ్రైట్గా అసలు ఫుల్ కలర్ఫుల్గా ఉందనిపించింది. మెయిన్గా దీనికి ఏంటంటే స్వామివారి విగ్రహం పెట్టడం వల్లే ఎక్కడలేని కళ వచ్చిందేమో, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చారేమో అని అంత బ్రైట్గా అనిపించింది నాకు. నా పూజ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత వచ్చేసి అప్పుడు ఇక నైవేద్యం పెట్టబోయే ముందు కథ చదువుతుండగా, కథ స్టార్ట్ చేయబోయే ముందు అప్పుడు ఈ ఉసిరి దీపాలు వెలిగించాను. ఇది ఒకటి చూసారా, ఆల్రెడీ వెలిగి ఇదైపోతుంది. ఇవి కొంచెం వెలిగిన దాకా కొంచెం ఇబ్బంది పెట్టాయి కానీ తర్వాత బాగానే వెలిగాయి. అంటే గాలి వల్ల చూసారు కదా ఎలా రెపరెప కొట్టుకుంటున్నాయో, కొంచెం గాలి ఎక్కువ వీచిందనమాట. బాల్కనీలో పెట్టాను కదా. సో ఇదిగోండి పిండి దీపారాధనతో నా స్వామివారి పూజ, క్షీరాబ్ది ద్వాదశి పూజ చాలా బాగా జరిగింది. మీ అందరూ చూస్తే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎలా చేసుకున్నాను అనేది. మన దగ్గర ఉన్నంత వాటిల్లో అలంకరణ ఏంటంటే నా వీడియోస్ మీరు చూస్తే అర్థమవుతుందేమో, వరలక్ష్మి వ్రతం చేసుకున్నా, లేకపోతే ఇలా క్షీరాబ్ది ద్వాదశి పౌర్ణమిలు చేసుకున్నా, అట్ల తద్ది చేసుకున్నా, గౌరీ పౌర్ణమి ఏవి చేసుకున్నా నేను షేర్ చేస్తున్నాను కదా. అంటే ఎలా చేయాలి అనే పూజా విధానమే కాకుండా నేను ఎలా చేసుకున్నానో షేర్ చేస్తున్నాను కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఉన్నంతలో నా దగ్గర ఉన్న వాటిలో నేను ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఫుల్గా కలర్ఫుల్గా ఉండేట్టుగా డెకరేట్ చేసుకుంటా. దానివల్ల ఏంటంటే పూజ మనకి బ్రైట్గా ఉంటుందన్నమాట. ముందు ఆ అలంకరణ అనేది ఇప్పుడు మన కోసమే, మనం ప్రశాంతంగా పూజ చేసుకోవడం కోసం ఒక నిండుగా ఉంటుంది. దానివల్ల మనకేంటంటే చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో దానివల్ల నేను నా వీడియోస్ గమనించుంటే తెలుస్తుంటుంది, మేము ఎలా చేసుకున్నా అది బ్రైట్ఫుల్గా ఉండేలాగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మా ఇంట్లో ఏ పండగైనా ఏదైనా అలా చేసుకుంటాము. సంక్రాంతి కూడా మీరు గమనించే ఉంటారు, మా ఇంట్లో బొమ్మలు కొలువని అలా ఫస్ట్ నుంచి అమ్మ మాకు అలా అలవాటు చేసిందనమాట. ఏదైనా కూడా ఇలా నిండుగా డెకరేట్ చేసి చేసుకోవడం అనేది. అందుకనే ఏ చిన్నది వచ్చినా ఉన్నంతలో అలంకరించుకొని ఈ పూజ అనేది ఇలా చేసుకుంటాం. అందుకనే ఈ అలంకరణ అంతా ఇంకా పౌర్ణమికి కూడా ఇంకా ఏం చేసుకోవాలా, ఏం ఏర్పాటు చేసుకోవాలా అని ప్లాన్ చేస్తున్నాను నేను ఎప్పటి నుంచే. ఇప్పటికైతే కనుక క్షీరాబ్ది ద్వాదశి ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. మీరు స్వామివారి విగ్రహం గమనించినట్లయితే వెనకాల నుంచి కూడా ఒక తులసిమాల వేశాను. అంటే అమ్మవారికి ఏమో పూలమాల వేశాను కదా అని స్వామివారికి తులసిమాల వేసి అక్కడ కూడా 7 గులాబీ పూలే పెట్టాను. 7 కొండలవాడు కాబట్టి 7 గులాబీ పూలు పెట్టాను అనమాట. ఇదండి నా క్షీరాబ్ది ద్వాదశి పూజ ఇలా జరిగింది. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను.